ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ హైకోర్టు నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టు, ఎన్ని వేకెన్సీసు, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ పోస్టులకు గాను 1621 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ మనము పోస్ట్ నేమ్ ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటే 56 వేకెన్సీస్. వీటి యొక్క క్వాలిఫికేషన్ తీసుకుంటే మనము బ్యాచిలర్ డిగ్రీ. సెకండ్ పోస్ట్ నేమ్ జూనియర్ అసిస్టెంట్. వీటి యొక్క వేకెన్సీ 230 ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాచిలర్ డిగ్రీ వీటికి కూడా. థర్డ్ పోస్ట్ నేమ్ టైపిస్టు. వీటి యొక్క వేకెన్సీస్ 162 ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ మరియు టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఫోర్త్ పోస్ట్ నేమ్ స్టెనోగ్రాఫరు. వీటి యొక్క వేకెన్సీస్ 80 ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ ఎనీ టైపింగ్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ కావాలి వీటికి కూడా. రికార్డ్ అసిస్టెంటు. వీటి యొక్క వేకెన్సీస్ తీసుకుంటే మనము 24 ఉన్నాయి. మరి క్వాలిఫికేషను ఇంటర్ ఆర్ ఈక్వలెంట్. సిక్స్త్ వన్ తీసుకుంటే ఎగ్జామినర్ పోస్ట్ నేము వేకెన్సీస్ అయితే 32 ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్ మరియు ఈక్వలెంట్. నెక్స్ట్ సెవెంత్ వన్ తీసుకుంటే కాపిస్ట్ పోస్ట్ నేము. వీటి యొక్క వేకెన్సీస్ 194 ఉన్నాయి. మరి క్వాలిఫికేషన్ తీసుకుంటే ఇంటర్ మరియు ఈక్వలెంట్. వన్ పోస్ట్ నేమ్ తీసుకుంటే ప్రాసెస్ సర్వరు. వీటి యొక్క వేకెన్సీస్ 164 ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి మరియు ఈక్వలెంట్. నెక్స్ట్ పోస్ట్ నేము ఆఫీస్ సబార్డినేట్. వీటి యొక్క వేకెన్సీస్ 651 ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ 7th క్లాస్ ఓన్లీ. హైగర్ ఎడ్యుకేషన్ నాట్ ఎలిజిబుల్ అండి. దీనికి ఓన్లీ 7th క్లాస్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. 10th వన్ డ్రైవర్. వీటి యొక్క వేకెన్సీస్ 28 ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ ఓన్లీ 7th క్లాసు మరియు వ్యాలిడ్ డ్రైవింగ్ ఫర్ లైట్ మోటార్ వెహికల్ కావాలి లైసెన్స్ వీటికి. పోస్టులకు గాను కంప్యూటర్ బేస్ మీద 80 మార్కులకి ఉంటుంది ఎగ్జామ్స్. జనరల్ నాలెడ్జ్ అయితే మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. ఇంగ్లీషు 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. టోటల్ 80 మార్క్స్. వీటి యొక్క టైం లిమిట్ 90 మినిట్స్ ఉంటుంది. ఇంకా ప్రాసెస్ సర్వర్, సబార్డినేట్, డ్రైవర్ కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే మనము 40 క్వశ్చన్స్‌కి 40 మార్క్స్. ఇంగ్లీషు 10 మార్క్స్, 10 క్వశ్చన్స్‌కి 10 మార్క్స్. మెంటల్ అబిలిటీ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 30 క్వశ్చన్స్‌కి 30 మార్క్స్ అనేది వస్తాయి. ఇంక టోటల్ పరంగా చూసుకుంటే మనం 80 క్వశ్చన్స్‌కి 80 మార్క్స్. వీటి యొక్క టైం లిమిట్ కూడా 90 మినిట్స్ ఉంటుంది వీటికి కూడా ఎగ్జామ్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.